మేమే మోహన్ నాగేష్ కేసులో మేమే కేసులు వేసాం. ఏం పీకేఆర్ కేసులు వేసి చివరికి ఏం పీకేఆర్ ఈ కేసుని క్లోజ్ చేస్తూ పోలీసులు ఛార్జ్షీట్ వేస్తే మెజిస్ట్రేట్ పిచ్చి పిచ్చి వేషాలు మాకండి, ఆ కేసు రీఓపెన్ చేయండి, రీఓపెన్ చేసి ఆ కేసుని ఇమ్మీడియట్గా మళ్ళీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి ఎవ్రీ వీక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమంటే వీళ్ళు చూడండి సార్ 17/10/2025 మొన్న ఒక 10 రోజుల క్రితం రిపోర్ట్ ఏమనే సార్ చూడండి. With due respect, I humbly submit that I have completed the investigation in this case and forwarded the CD file to the legal advisor for opinion on the investigation. Soon after receipt of the opinion, I will proceed further. ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమన్న ఆర్డర్ మీద కూడా మళ్ళీ పాత ఛార్జ్షీటే కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేసి కాపీ పేస్ట్ చేసేసి క్లోజ్ చేసి మళ్ళీ కోర్టులో పడిచారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నేను చూస్తా. శివశంకర్ గారు, జనసేన పార్టీ గురించి మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఈ కేసు పోలీస్ రిపోర్ట్లు ఛార్జ్షీట్ రిఫర్ చేశారు కాబట్టి, మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేసినా రిఫర్ చేశారు కాబట్టి మీరు ఏమి పొడుస్తారో నేను చూస్తా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ కుటుంబాన్ని కలవటానికి నేను వెళ్తున్నా. ఆ కుటుంబాన్ని కలుస్తా. ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా. ఎందుకు అంటే ఈ కేసులో డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు, జనసేన పార్టీలో ఈ నిందితులు ఉన్నంత వరకు ఈ కేసులో న్యాయం జరగదు ఈ పోలీసులతోటి. ఇట్ ఇస్ మై ఫర్మ్ ఫీలింగ్, మై ఫర్మ్ ఒపీనియన్. దిస్ కేస్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ ఎనీ కాస్ట్.